చదవండి. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని. ఇక్కడ 3 మాటలు మనం ఇక్కడ కనబడుతున్నాయి ఈ వచనములో. మేము దేవునితో కూడా పనిచేయవారము, మీరు దేవుని సాగు భూమియు దేవుని కట్టడమై ఉన్నారు అని ట్రాన్స్లేషన్లో ఉంటుంది. ఈ వచనంలో చాలా లోతైన ఆత్మీయ సత్యాన్ని పౌలు భక్తుడు రాశాడు. అసలు ఎందుకు చెప్పాడు అంటే గనక కొరింథీ సంఘములో ఉన్న కొన్ని విభేదాలను సరిచేస్తూ ఈ మాట చెప్పాడు. నా వైపు చూడండి. కొరింథీ సంఘము గురించి పౌలు భక్తుడు చాలా గొప్పగా రాశాడు. మొదట్లో గొప్పగా రాస్తూ కొరింథీ సంఘములో ఉన్న ప్రత్యేకమైన లక్షణములు, అనుభవాల గురించి ప్రస్తావించాడు. మొదటి అధ్యాయంలో 4 నుంచి 9 వచనాల్లో కూడా కొరింథీ సంఘం కొన్న ప్రత్యేకతల గురించి వివరించాడు. ఆ సంఘము చాలా ప్రత్యేకమైన లక్షణాలు కలిగింది. ఒక మాట అంటాడు, కొరింథీ సంఘం అంట ఐశ్వర్యము కలిగిన సంఘం అని కూడా చెప్తాడు. ఎందుకంటే ఆ సంఘములో ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగిన సంఘం అది. గుర్తుపెట్టుకోండి, ఏ సంఘమైనా ఆత్మ సంబంధంగా ఎదిగిన సంఘమే దేవుని యొక్క కృపకి పాత్రలైన సంఘంగా మారుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ సంఘం ఎంత గొప్పగా ఉందంటే చెప్తున్నాడు చూడండి. 6 చదవండి, 5 చదవండి. 5 క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోను అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైతిరి గనుక. ఎలా ఉన్నారంట? ఐశ్వర్యవంతులుగా ఉన్నారంట వాళ్ళు. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. చూడండి, ఈ సంఘముకున్న ప్రత్యేకతలు చూడండి. కొరింథీ సంఘం గురించి పౌలు భక్తుడు చాలా గొప్పగా చెప్తున్నాడు. దేవుని కృప, క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ పౌలు అంటున్నాడు, దేవుని కృప కొరింథీ సంఘం మీద ఎంతగా ఉందంటే, వాళ్ళు ఎంతగా దీవించబడ్డారు అంటే, ఆత్మ సంబంధంగా ఎంతగా ఎదిగిన వారుగా ఉన్నారు అంటే, క్రీస్తుని గురించిన సాక్ష్యము వాళ్ళు స్థిరపరచబడిందంట. తర్వాత వాళ్ళు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశములోను జ్ఞానములోను వాళ్ళు ఎలా ఉన్నారంట చెప్పండి. అంటే వాక్యములో ఎదిగిన వారుగా ఉన్నారు, ఉపదేశంలో ఎదిగిన వారుగా ఉన్నారు, క్రీస్తుని గుర్తున్న సాక్ష్యంలో స్థిరపరచబడిన వారు ఉన్నారు. అలాగే ఇంకో మాట చెబుతున్నాడు, ఏ కృపావరము కూడా లోపం లేదంట. అంటే కృపావరాలు కూడా అన్నీ కలిగి ఉంది. అంటే ఒక్క కృపావరం లేని సంఘంగా అంటే ఏదైనా చూడండి, కొన్ని సంఘాల్లో భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ ప్రవచించేవారు ఉంటారు కానీ అర్థం చెప్పేవారు ఉంటారు. అలా కాకుండా అన్ని రకాలైన వరములు ఉన్నాయి ఈ సంఘానికి. అందుకే అన్నాడు, ఆ మాటకు అర్థం ఏంటి? కృపావరములలో ఏ లోపము లేనివారు. అంటే కృపావరాల్లో లోపం అనేది ఉందా? లేని వాడిని ఉంటే అన్నీ ఉన్నాయి వీళ్ళకి. ఇప్పుడు వాక్యములు ఎదిగారు, జ్ఞానములు ఎదిగారు, క్రీస్తుని గురించి సాక్ష్యములో స్థిరపరచబడ్డారు, మంచి సాక్ష్యాలు ఉన్నాయి వాళ్ళకి. అలాగే కృపావరాల లోపం లేదు వాళ్ళకి. అలాగే వాళ్ళు ఏంటంట పరలోకం. చూడండి తర్వాత మాట కూడా శ్రేష్టమైన మాట. వాళ్ళంటే ఏం చేస్తారంట? మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి, దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న సంఘం ఇది. దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తున్న సంఘం ఇది. చూడండి, కొరింథీ సంఘములో, కొరింథీలో ఉన్న దేవుని సంఘములో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇలాంటి యొక్క ప్రత్యేకతలు మన సంఘం కూడా కలిగి ఉండునుగాక. రాబోయే కాలంలో దేవుడు ఈ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతులుగా దేవుడు మన సంఘాన్ని దీవించునుగాక. ఆర్థికపరమైన ఐశ్వర్యం కాదు, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం మనం కలిగి ఉండాలి. ఆర్థికపరమైన ఐశ్వర్యం ఈ లోకంలో నువ్వు సుఖంగా బ్రతకడానికి నీకు ఉపయోగపడుతుందేమో కానీ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యము నువ్వు పరలోకములో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదా. అందుకని అంటే ఈ లోకంలో మీరు ఉన్నవారుగా ధనవంతులుగా ఉండకూడదా అంటే కాదు, ఉండాలి. దేవుని స్తోత్రం. మీరు ధనవంతులుగా మంచి స్థానంలోకి రావాలి, దేవుని పరిసరకి సాకారులుగా నిలబడాలి. కానీ ఆత్మ సంబంధమైన వాటిలో వీళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు.
సంఘం ఎప్పుడు కూడా, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? ఆత్మ సంబంధమైన వాటిలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి. ఇందాక మనం కీర్తనలో చెప్పాం, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకూడదు. మనకు వ్యర్థమైన కాదు కావాల్సింది, ముఖ్యంగా ఏం కావాలి? ఆత్మ సంబంధమైన వీటి యందు మనం మనసు పెట్టాలి. కొరింథీ సంఘం దేని మీద మనసు పెట్టిందంట? ఆత్మ సంబంధమైన వాటి యందు వాళ్ళు ఎలా ఉన్నారంట? ఐశ్వర్యవంతులు, సమృద్ధి కలిగిన వారు. ఐశ్వర్యవంతులు అంటే ఏంటి? ధన సమృద్ధి కలిగిన వారు అంటారు లోకంలో ఐశ్వర్యవంతుల్ని. అబ్బా వీళ్ళు బాగా అంటారు, ఒక మాట అంటారు, అది వద్దులే కానీ, బాగా వీళ్ళు సమృద్ధిగా ఉన్నారు, వాళ్ళకి ధనం, సమృద్ధిగా ఆస్తుపాస్తులు ఉన్నాయి అంటే ఐశ్వర్యవంతులు అంటే ఏంటి? సమృద్ధి కలిగిన వారు. ఇప్పుడు దేంట్లో సమృద్ధి ఉండాలి చెప్పండి? కృపావరాల్లో సమృద్ధి ఉండాలి, దేవుని వాక్యములో సమృద్ధి ఉండాలి, దేవుని జ్ఞానములో సమృద్ధి ఉండాలి, నీ సాక్ష్యాలలో సమృద్ధి ఉండాలి. దేవునికి స్తోత్రం. సాక్ష్యాలు ఎప్పుడు చెప్పబడతాయి? దేవుడి కార్యాలు చేస్తే సాక్ష్యాలు. వాటికంటే అస్సలు నీ సాక్ష్యం ఉంటుంది, మొదట సాక్ష్యం, అది చాలా గొప్పగా ఉండాలి. ప్రభులోకి నువ్వు రావడమే ఒక గొప్ప సాక్ష్యం కదా. సాక్ష్యం చెప్పమంటే అది కదా మెయిన్ సాక్ష్యం, ఎవరికైనా చెప్పాల్సిన సాక్ష్యం అది. తర్వాత మీ జీవితాల్లో దేవుడు చేసిన మేలులు, కుటుంబాల్లో జరిగిన కార్యాలు సాక్ష్యాల రూపంలో చెప్పుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ సంఘము ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ సంఘములో విభేదాలు ఉన్నాయంట, ఈ సంఘములో కలహాలు ఉన్నాయి. చూడండి, ఇంతగా ఎదిగిన సంఘములో కూడా లోపాలు ఉన్నాయి. ఆ లోపాల గురించే రాశాడు, ఆ లోపాల గురించే మాట్లాడాడు ఈ వచనంలో. వాళ్ళంట రక్షింపబడిన విధానము ఎలా ఉందంటే, క్లోయి ఇంటి వారి ద్వారాగా ఇవి పౌలుకి తెలియబడినట్లుగా మనం చూసాం. చూడండి 11వ వచనం చూడండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చును, మీలో ఒకడు నేను పౌలు వాడును, ఒకడు నేను అనుకుంటున్నారంటే, ఇప్పుడు కొరింథీ సంఘములో నా వైపు చూడండి, పౌలు ద్వారా రక్షింపబడిన వాళ్ళు కొందరుంటే, పేతురు ద్వారా రక్షింపబడిన వాళ్ళు కొందరున్నారు. అవునా? అక్కుల్లో ఎవరు? వాళ్ళ ద్వారా రక్షింపబడిన, ఆ వ్యక్తి ద్వారా రక్షింపబడిన వాళ్ళు కొంతమంది ఉంటే, పేతురు ద్వారా, కేఫా అంటే పేతురు. వీళ్ళు అంటున్నారు, నేను పౌలు ద్వారా రక్షింపబడ్డాను తెలుసా, నేనే గొప్ప అని కొంతమంది. నేను పేతురు, ఆది అపొస్తలుడు పేతురు ద్వారా రక్షింపబడ్డా, నేను గొప్ప అని వీళ్ళకి విభేదాలు వచ్చేసినాయి ఇక్కడ. అంటే వీళ్ళందరూ కూడా సంఘములో ఆత్మీయ వరాలు కృపలు కలిగి ఉన్న వాటి వాస్తవమే, కానీ వాళ్ళలో లేనిదేంటో తెలుసా? ఐక్యత. ఏం లేదు? ఐక్యత లేదు సంఘంలో. మేం గొప్ప, నేను అలా రక్షింపబడ్డాను, ఇలా రక్షింపబడ్డాను, మేం గొప్ప, నేను గొప్ప అని అంటారు. గుర్తుపెట్టుకోండి, సంఘం ఐక్యత లేకపోతే కనుక ఆ సంఘంలో దేవుని కార్యాలు జరగవు. సంఘం ఎలా ఉండాలంట? ఐక్యతతో ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి. దాని గురించి ఫిలిప్పీ పత్రికలో ఒక మాట ఉంది చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి. కావున చూడండి, 2వ అధ్యాయం మొదటి వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, చూడండి, హెచ్చరిక అయినను, ఆదరణ అయినను, సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్సులగునట్లుగా. చూడండి, ఫస్ట్ ఇక్కడ 3 మాటలు ఉంటాయి. ఇక్కడ ఒకటి, ఏక మనస్సులు అగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏకభావ కలవారు, ఒక్కదాని యందే మనసు నుంచుచు ఆ సంతోషమును సంపూర్ణము చేయుడి. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ 3 కాదు 4 ఉన్నాయి. 4 విషయాల్లో ఒక్క మనసే ఉండాలి, ఒకలాగే ఉండాలంట సంఘం అంతా. ఒకటి చూడండి, ఏక మనసు, ఏక ప్రేమ, ఏక భావము, ఒక్కదాని అందే మనస్సు. మనసు చెప్పండి, ప్రేమ, మూడే ప్రేమ, భావము, మనసు ఒకలాగే ఉండాలన్నాడు. ఒక వ్యక్తికి కాదు, సంఘం అంతటికి.
ఇప్పుడు ఈ సంఘం ప్రేమ సువార్తన ప్రార్థనా మందిరం, ఇది దేవుని సంఘం. మీ అందరి మనస్సు ఒకలాగే ఉండాలి, ప్రేమ ఒకలాగే ఉండాలి, భావం ఒకలా ఉండాలి. ఆ సంఘము నిజంగా దేవుని పరిపూర్ణమైన సంఘం అవుతుంది. ఇప్పుడు అందరి మీద ఒకేలాగా మనం ఉండగలమా? మీ భావన, మీ ప్రేమ, మీ మనస్సు ఒకే రీతిగా ఉండాలి. ఏక మనస్సు కలిగి ప్రార్థించినప్పుడు వారి మీదకి దేవుని అభిషేకం, దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకే మనస్సు కలిగి ప్రార్థన చేశారు వాళ్ళంతా. ఏక మనస్సు కలిగి ఎడతెగక వారి మీదకి ఆత్మ దిగి వచ్చే వరకు వారు అక్కడే కనిపెట్టుకొని ప్రార్థన చేశారంట. అప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఏక మనసు కలిగి ఎవరైతే ప్రార్థన చేస్తారో సంఘమంతా, దేవుడు కార్యాలు ఖచ్చితంగా వారి పక్షంగా వారి మధ్యలో దేవుడు జరిగిస్తాడు. నమ్మేవారు దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు అత్తకి జనం వచ్చినప్పుడు సంఘమంతా ఏక మనసుతో కలిగి ప్రార్థన చేసింది. గుర్తుపెట్టుకోండి, ఏక మనసుతో చేసే ప్రార్థన, ఏక మనసు కలిగి, ఏక భావన, అందరూ ఒకే ఆలోచన, ఒకే భావన, ఒకే ప్రేమ కలిగి ఉండాలి సంఘం. అలా లేకపోతే విభేదాలు రాకూడదు సంఘంలో. అందుకే చెప్తున్నాడు, ఆ సంఘంలో ఆత్మీయ వరాలు, ఫలాలు, కృపలు ఉన్నాయి, కానీ వాళ్ళలో ఏం లేదంట, ఐక్యత లేదు, విభేదాలు కలిగి ఉన్నాయి. క్లో ఇంటి వారి ద్వారా పౌలుకు తెలియబడినప్పుడు పౌలు ఈ పత్రిక రాశాడు కొరింథీ సంఘానికి. మంచిగా వాళ్ళని వాళ్ళ యొక్క ఉన్న వాటిని పొగుడుతూ వాళ్ళలో ఉన్న లోపాల గురించి సరిచేయడానికి రాసిన పత్రిక. అందుకంటాడు ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. ఏ విషయాలు చెప్పాడంటే వాళ్ళ గురించి, తర్వాత సేవకులు అంటే మా గురించి అన్నట్లుగా రాశాడు. 1, మేము దేవునితో కూడా పనిచేయవారం. అవునా? ఇక్కడ మేము అంటే పౌలు అవ్వచ్చు, అపుల్లో అవ్వచ్చు, లేదా ఇతర సేవకులు పేతురు అవ్వచ్చు. అయితే సేవకులు యజమానులు కాదు, ఎప్పుడు కూడా వారు దేవుని సహకారులు మాత్రమే. ఫలితాన్ని ఇచ్చేది మాత్రం దేవుడే. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, పౌలు ముందుగా ఎలా అంటున్నాడు, నేను నాటితని, అపోల్లో నీళ్లు పోశాడు, కానీ వృద్ధి చేసేవాడు ఎవరు? చెప్పండి అందరూ కూడా. వృద్ధి చేసేది ఎవరు? చూడండి 5వ వచనంలో ఉంటుంది, చూడండి 2:5, 5:4 చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పుకున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. అందరూ పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసాడు, వృద్ధి కలుగజేసేవాడు ఎవరు? దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటువాడనైనను నీళ్లు పోయేవాడను ఏమీ లేదు. నాటువాడు నీళ్లు పోసేవాడు ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలిది జీతం పుచ్చుకుంటాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చాలామంది ఈనాడు చెప్పండి, నా వైపు చూడండి, మాస్టర్ల ఆరాధన ఎక్కువైపోయి, సేవకుల ఆరాధనలు ఎక్కువైపోయి. అసలు వృద్ధి చేసేది ఎవరు? చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మేము వీళ్ళ వాళ్ళం అని గొప్పలు చెప్పుకుంటుంటే వీళ్ళని అసలు ఎవడయ్యా, అసలు ఎవడా? పౌలు ఎవడు? అసలు ఎవడు? అసలు వాళ్ళెవరు? అసలు నేనేమో నాటాను, ఒకళ్ళేమో నీరు పోశారు, దేవుడు వృద్ధి చేశాడు. నీళ్ళు పోసిన వాళ్ళ వల్ల, నాటిన వాళ్ళ వల్ల ఏం లేదు, నాటిన వాళ్ళలో ఏం లేదు, నీళ్ళు పోసిన వాళ్ళ దగ్గర ఏం లేదు. కానీ వృద్ధి చేసింది ఎవరు? దేవుడు మహిమ కలగాలి, దేవుడే ఘనత పొందాలి, అంతేగాని మనుషులకు కాదు ఘనత. కొంతమంది పాస్టర్లు ఏమండి, కొంతమంది సేవకుల ఆరాధన ఎక్కువైపోయింది, పాస్టర్ల ఆరాధన ఎక్కువైపోయింది. కొన్ని బ్రాండ్ నేములు బట్టి, ఆ సంఘం యొక్క బ్రాండ్లను బట్టి ఆరాధనలు ఎక్కువైపోయినాయి. అసలు ఆరాధన చేయవలసింది, మహిమపరచవలసింది, ఘనపరచవలసింది దేవుడు. వృద్ధి చేసేవాడు ఎవరో? దేవుడు. దేవుడిని ఆరాధించుకోకుండా ఏమండి వీళ్ళు ఆరాధించుకోవడం అనేది కరెక్ట్ అయిన విధానం కాదని పౌలు మాట్లాడుతాడు. అసలు నేనేమన్నా అయ్యా అంటున్నాడు. అందుకే అతనే విమర్శించుకుంటున్నాడు కూడా ఇక్కడ. అంటే వేరే వాళ్ళని అతను అనుకోకపోతే మళ్ళీ ఎవరైనా ఏంటయ్యా ఆయన గురించి మాట్లాడలేదు అంటారని ఆయన గురించి కూడా మాట్లాడుకున్నాడు ఇక్కడ. అందుకే అంటున్నాడు,
చూడండి, నేను నాటితని అపోల్లో నీరు పోసాడు, కానీ పెంచిన వాడెవరు, వృద్ధి చేసిన వాడెవరు? దేవుడే. దేవునికి స్తోత్రం. అంటే మనుషులు సేవ చేస్తారు, కానీ ఆత్మీయ ఎదుగుదల ఎవరి పని అంటే దేవుని పని. ఇప్పుడు నేను ఉన్నాను, మీకు చెప్పడం వరకే నా పని, కానీ మిమ్మల్ని వృద్ధి చేసేది ఎవరు? మిమ్మల్ని నడిపించేది ఎవరు? మిమ్మల్ని లోతుగా ఆత్మీయతలోకి నడిపించేది ఎవరు? దేవుడే. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. అంటే మనుషులు అయితే చూడండి, సేవలో ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా. పాస్టర్, ప్రసంగికుడు, నాయకుడు ఎవ్వరు కూడా మహిమ తీసుకోవడానికి అర్హులు కాదు. మహిమ ఎవరికి కావాలి? ఎవరికి ఇవ్వాలి? దేవునికే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మహిమ దేవునికే ఇవ్వాలి, మనం ఆపాదించాలి, మనుషులకు కాదు. మనుషుల్ని ఎప్పుడు ఘనపరచమాకండి, మనుషుల్ని ఎప్పుడు మహిమపరచమాకండి. ఎవరికి మహిమ? దేవునికే మహిమ రావాలి. దేవునికి స్తోత్రం. రెండోది, ఫస్ట్ అంటున్నాడు, అందుకే వాళ్ళలో ఉన్న అపోహలు తొలగించడానికి మాట చెప్పాడు అక్కడ. మేము దేవుని జత పని వారం మాత్రమే అని చెప్పుకుంటూ చెప్పాడు. రెండోది, మీరు దేవుని సాగు భూమి. రెండోది వ్యవసాయం గురించి చెప్తున్నాడు. ఇక్కడ సంఘాన్ని ఒక పొలంతో పోల్చాడు. ఆత్మీయ అర్థంగా మనం తీసుకుంటే మన హృదయమే ఒక నేల. చెప్పండి, మన హృదయమే నేల. 2, దేవుని వాక్యము విత్తనం. 3, పరిశుద్ధాత్మ దేవుడు వృద్ధి చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మంచి నేల. చూడండి, మనకి విత్తనాల ఉపమానం ఉంది కదా, మనందరికీ తెలుసు. రాతి నేలలో ముళ్ళపద, రాతి నేల, మార్గం, త్రోవ పక్కన. 4వది మంచి నేల. ఇప్పుడు మన హృదయమును బట్టి వాక్యం పనిచేస్తుంది. అంటే నేలను బట్టి అక్కడ విత్తనం పనిచేయాలి. నేలను బట్టి విత్తనం అనేది మొలకెత్తుతుంది, పెరుగుతుంది. అలాగే నేలను బట్టి వాక్యం పనిచేస్తుంది. అంటే హృదయాన్ని బట్టి వాక్యం పనిచేస్తుంది. అంటే మన హృదయం ఎలా ఉండాలి? మంచి, చెప్పండి, మంచి చెప్పాలి. మంచి నేలలో పడిన విత్తనాల వలె మన హృదయం ఉండాలి. అప్పుడే వాక్యం ఫలిస్తుంది. చూడండి, మామూలుగా ఏమైనా 2 విషయాలు గుర్తుపెట్టుకోండి చాలా జాగ్రత్తగా. 1, నా హృదయము దేవునికి సిద్ధమైన నేలేనా? మనకు మనం అనుకోవాలి, నా హృదయము దేవునికి, చెప్పండి, సిద్ధమైన నేలేనా? 2, దేవుని వాక్యం నా జీవితంలో ఫలిస్తుందా? వాక్యము నీ జీవితంలోకి ఫలించకపోతే నీకు ఆశీర్వాదం, నీకు ఫలభరితమైన మొక్కగా ఎలా మారుతావు నువ్వు? అంటే మంచి నేల ఉంటేనే వాక్యం ఏమైద్ది? చూడండి, కొంచెం రాతి నేల, తర్వాత చూడండి ముళ్ళ తుప్పలు, తర్వాత త్రోవ పక్కన, ఇవన్నీ కూడా ఫలించవు. ఎందుకంటే వాక్యము వింటున్నారు, కానీ వాక్యం ఎందుకు ఫలించట్లేదంటే మంచి నేల అనే హృదయము మనకు లేకపోవడం వల్ల. మంచి నేల అనే హృదయము నీకుంటే వాక్యము నీలో ఫలిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యము వినడం కాదు, వాక్యం పనిచేయాలా? చెప్పండి, ఏం చేయాలి? వాక్యము నీలో పని చేస్తేనే దీవెన. వాక్యము నీ దగ్గర ఉన్నంత మాత్రమే ఉపయోగం లేదు. అశోక్కి జ్వరం వచ్చింది, టాబ్లెట్ జోలో పెట్టుకొని రోజంతా తిరిగాడు, జ్వరం తగ్గల. టాబ్లెట్ నా దగ్గరే ఉంది పాస్టర్ గారు, జ్వరం తగ్గలేదు ఏంటంటే అశోక్ అన్నాడు. నువ్వు ఏమనాలి? అశోక్ ఆ టాబ్లెట్ తీసి ముందు నోట్లో వేసుకొని మంచిలు తాగు, అప్పుడు అది పని చేస్తుంది, నీ జ్వరం తగ్గింది. వాక్యం ఉంటుంది, వాక్యం వింటున్నారు, కానీ వాక్యం పనిచేస్తుందా? అది ప్రశ్న. దేవుడు నీ జీవితానికి వేసిన ఒక ప్రశ్న ఇది. వాక్యం నీలో పనిచేస్తే నువ్వు వృద్ధి చెందుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం వింటంగా, అబ్బా వాక్యం బాగా చెప్పారు, ఇంకోసారి వాక్యం యావరేజ్గా చెప్పారు, ఇక్కడ వాక్యం బాగాలేదు. ఇది కాదు కావాల్సింది. అసలు వాక్యం అంటే ఏంటి? దేవుడు నీతో మాట్లాడడమే. ఏదో ఒక మాట దేవుడు నీతో మాట్లాడ్డా? ఆశగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలనుకున్నావు, కానీ ఈ మాటలోంచే, ఈ వాక్యంలోంచే దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. ఆ మాట నువ్వు తీసుకొని ఆ మాట ప్రకారం జీవించడం మొదలు పెడితే అద్భుతంగా దేవుడి జీవితాన్ని మలుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలా కాకపోతే
ఎంత వాక్యం ఉన్నా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆఖరికి బిల్లి గ్రహం గారిని నీ ముందు తీసుకొచ్చి వాక్యం, బిల్లి గ్రహం గారిని కాదు, యేసు ప్రభువారిని తీసుకొచ్చి నీ ముందు పెట్టినా నువ్వు మారవు. యోధా మారనట్లు. యేసు ప్రభు బోధలు విన్నా, అద్భుతాలు విన్నా, ఆయనతో తిరిగినా కానీ యోధాల మార్పు రాలా. అది ఉంటారు ఎవరో ఒకరు అలాంటి వాళ్ళు. అలాంటి వారుగా అలాంటి లిస్టులో మీరు ఉండకుండా ఉండునుగాక. అదే నా ఆశ. అలాంటి వాళ్ళు ఎవరు మీరు ఉండకూడదు. మీరు ఎలా ఉండాలంటే విధేయతలు కలిగిన పిల్లల వలె ఉండునుగాక. విధేయతలోనే విజయం ఉంది మీకు. దేవునికి స్తోత్రం. మూడవది దేవుని కట్టడం. చెప్పండి, మూడవది ఏంటి? ఇక్కడ సంఘాన్ని ఒక భవనంతో పోల్చాడు. గృహం అన్నాడు. చూడండి, యేసుక్రీస్తు పునాది, విశ్వాసులు ఆ కట్టడంలోని రాళ్ళు. ఇది సంఘ ఐక్యతను సూచిస్తుంది. ఆత్మ సంబంధమైన రాళ్ల వల్లే మనం ఒకరి మీద ఒకరు ఏం చేసుకోవాలంట? మలచబడాలి అని రాయబడింది. క్రీస్తు పునాది. కిందకు వస్తే చెప్తాడు పౌలు కొరింథీ పత్రికలో, నిలిచే రాళ్ళు, నిలిచే కట్టడం ఉంది, కాలిపోయే కట్టడం ఉంది. అవునా? ఉందా లేదా? 10వ వచనంలో ఉంటుంది, దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకాను వల్లే పునాది వేసి తిని మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకోడు. ఇప్పుడు కట్టేది ఎవరో తెలుసా? కట్టేది దేవుడు కాదు, పునాది దేవుడు. కట్టేది ఎవరో? పాస్టర్, సేవకుడు. నా వైపు చూడండి, ఎవరో ఎలా కట్టుకోవాలో జాగ్రత్తగా చూసుకోవాలి సంఘాన్ని అని చెప్తున్నాడు ఇక్కడ. చూడండి, కొంతమంది సంఘాన్ని ఎలా కట్టుకుంటారు? స్వస్థతల మీద, ఆశీర్వాదాల మీద, దీవెనల మీద కడతారు. అవి జరగకపోయేసరికి వాళ్ళు ఏమైపోతారు? పడిపోతారు. ఇప్పుడు అగ్ని అనేది శ్రమ, అగ్ని అనేది పరీక్ష. పరీక్ష పెట్టినప్పుడు పరీక్షలోకి నిలిచే ఉన్నవి, కాలిపోయే ఉన్నాయి. అక్కడ మూడు చెప్పాడు వివరంగా. దానిని బట్టే మన పని కనబడిద్దంట. ఇప్పుడు మిమ్మల్ని ఎలాగా ప్రిపేర్ చేయాలి? ఒక సేవకుడు సంఘాన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే, సంఘాన్ని శ్రమను ఎదుర్కోవాలి, శ్రమలో నిలబడాలి, శ్రమలో దేవుడు విజయం ఇస్తాడని మిమ్మల్ని ప్రిపేర్ చేయాలి. అలా ప్రిపేర్ చేయకుండా అసలు కష్టాలే ఉండవు. దేవుడు యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య మేలు చేస్తాడు, యేసయ్య స్వస్థపరుస్తాడు. ఈ ఆలోచనలో మీరు ఉన్నంత వరకు కూడా ఏదైనా శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా మీరు నిలబడలేరు. అర్థమైందా? అందుకే మనం కట్టే విధానంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కట్టే విధానం, మిమ్మల్ని కట్టే విధానం బట్టే దేవుడు నాకు అక్కడ జీతం ఇస్తాడు. ఏమిస్తాడు? జీతం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్తాను చూడండి, సంఘ కాపరి యొక్క బాధ్యత, దేవుడు సంఘం పట్ల ఎలా కలిగి ఉన్నాడు అనేది ఒక మాట చెప్తారు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. ఇది సంఘ కాపరి యొక్క పని, దేవుడు అప్పగించిన బాధ్యత, దేవుడు అప్పగించిన భారము. చదవండి 28. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో నేను ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనిషినికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి మనిషిని క్రీస్తు ఎదుట సంపూర్ణముగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఇది సంఘ కాపరికి దేవుడు అప్పగించిన బాధ్యత. మీలో ఉన్న ప్రతి మనిషిని సంపూర్ణంగా చెయ్యాలి. ఆ చేసే క్రమంలో అవసరమైతే గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. ఈ విధానంలో ఉండేవాళ్ళు ఉంటారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమందికి నచ్చదు. నిజమైన ప్రేమించే తండ్రి గద్దిస్తాడు, శిక్ష కూడా వేస్తాడు. ప్రేమ ఉంటేనే ఉంటుంది ఇదంతా. ప్రేమ లేకపోతే ఆడేటిపోతే నాకేంట్రా, వాళ్ళు ఏమైపోతే నాకెందుకు అనుకునే టైపులో అయితే గద్దింపు ఉండదు. చాలామంది గద్దింపు నచ్చదు, కానీ నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళే గద్దిస్తారు. ఇది 100కి 100% నిజం. అది మీకు తెలుసు. మీ పిల్లల్ని మీరు గద్దించరా? ప్రేమ లేకపోతే గద్దిస్తారు. ప్రేమ ఉంటేనే గద్దిస్తారు, ప్రేమ లేకపోతే ఏం గద్దిస్తారు? అర్థమైందా?
కొంతమంది అలా తీసుకుంటారు. దేవుడు ఏం అప్పగించాడు సేవకుడికి, ఒక దైవజనుడి కంటే ఒక ప్రతి బిడ్డని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ఇప్పుడు ప్రభు నాకు అప్పగించిన పని ఏంటో తెలుసా? మిమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నేను నిలవబెట్టాలి. ఎలా నిలబెట్టాలి తెలుసా? నిష్కలంకముగా, పరిశుద్ధముగా, లోపము లేని వారిగా మిమ్మల్ని దేవుని ఎదుట నేను నిలబెట్టాలి. ఇది నా పని. ఈ పనిలో ఏ చిన్న తేడా వచ్చినా దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. దేవుని ఎదుట తీర్పుని నేను ఎదుర్కోవాలి. అది విషయం. ఏమనంటే వెళ్ళిపోతారేమో, జనాలు తగ్గిపోతారేమో, ఇలాంటి భావన ఉంటే రేపొద్దున దేవుడి దగ్గర నేను తల దించుకోవాలి. దేవుని ఎదుట చూడండి, ఒక మాట చూపిస్తా. సేవకులకి ఇచ్చిన ప్రథమ చాలా ప్రాముఖ్యమైన మాట ఇది. ఇది మాకు ఎప్పుడు కూడా దీని గురించి చెప్తూ ఉంటారు. ఈరోజు మీకు చెప్తా. తిమోతికి రాసిన 2వ పత్రిక 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నిన్ను నీవే దేవునికి కనబడకు జాగ్రత్త పడాలి. తిమోతితో చెప్తున్నాడు పౌలు. తిమోతి ఒక సంఘ కాపరి కదా. సంఘ కాపరిగా దేవుడు తిమోతిని చేశాడు. అయితే నువ్వు ఎలా ఉండాలి తిమోతి అంటే, పౌలు అంటున్నాడు తిమోతితో, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివాడుగా. చూడండి, మొదట యోగ్యులుగా ఉండాలి దేవుని ఎదుట. 2, సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా. ఎప్పుడు సిగ్గుపడతాడు సేవకుడు? సంఘము సరిగ్గా లేకపోయినప్పుడు. ఆయన ఎదుట నిలబెట్టే క్రమంలో సంఘము పరిపూర్ణంగా లేకపోతే, అమ్మ ఇంత నా వైపు చూడండి, మీరందరూ పరిపూర్ణతకు రాకపోతే నేను ఒకరోజు దేవుని ఎదుట సిగ్గుతో తల దించుకోవాలి నేను. అంతేగా మరి. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన పని సరిగ్గా చేయలేనట్టే కదా. మిమ్మల్ని సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలనేది నా పని. ఆ పని నేను సరిగ్గా చేయకపోతే దేవుని ఎదుట నేనేం చేయాలి? సిగ్గుపడాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కన లేని పనివానిగాను, సత్యవాక్యాన్ని సరిగా, గుర్తుపెట్టుకోండి, వాక్యాన్ని సరిగా విభజించాలి. ఎట్లా పడితే అట్లా కాదు. సత్యవాక్యాన్ని సరిగ్గా చెప్పండి, విభజించి ఉపదేశించేవానిగాను. తర్వాత దేవునికి కనబరుచుకునే విధానంలో జాగ్రత్త. నేను దేవునికి కనబరుచుకునే విధానంలో నేను జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా దేవునికి కనబరుచుకునే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రతిదానిని నీ జీవితంలో చూడగలిగిన వాడు. నా వైపు చూడండి. ఈరోజు నీలో ఉన్నది నీ తండ్రి నీ తల్లి చూడకపోవచ్చు, సంఘ కాపరిగా నేను చూడకపోవచ్చు, చుట్టుపక్కల వాళ్ళు చూడకపోవచ్చు, సంఘ విశ్వాసులు తోటి విశ్వాసులు చూడకపోవచ్చు, కానీ దేవుడు సమస్తము చూచున్నవాడు. ఆయన నీ ఎదుట నీలో చూసినప్పుడు నీలో ఏది కూడా ఆయనకి దాగి ఉండేది ఏది కనబడదు. అన్నీ కూడా ప్రతిదీ కనబడుతుంది, బట్టబయలు అయిపోతుంది. అందుకే మనం దేవునికి కనబడే విషయంలో ఎలా ఉండాలంట? జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు చివరిగా. ఇది సంఘ కాపరికి దేవుడిచ్చిన ఒక బాధ్యత. అందుకే అంటున్నాను, ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా నేను రాజీ పడకూడదు. దశంభాగాలు ఎగ్గొట్టేస్తారేమోనని, లేకపోతే సంఘానికి రావడం మానేస్తారేమోని, ఇలాంటి ఆలోచనలు ఏమి ఉండకూడదు. అవి ఉండవు కూడా. దేవుడు చెప్పిన పని ఏంటి అంతే. దేవుడు నన్ను 100 మంది నిలబెట్టమని చెప్పలేదు, 1000 మంది నిలబెట్టమని చెప్పలేదు. 10 మందిని నిలబెడితే నువ్వు ఎందుకు 10 మంది నిలబెట్టావని ఆ రోజు నన్ను నిలదీయుడు. నన్ను ఎందుకు దేని విషయంలో నన్ను నిలదీస్తాడో తెలుసా? వీళ్ళల్లో ఎందుకు సంపూర్ణంగా నువ్వు చేయలేకపోయావు అనేదే నన్ను నిలదీస్తాడు దేవుడు. కాబట్టి ఆ విషయంలో నేను దిగులు చెందను. ఎందుకో తెలుసా? 100 మంది ఉన్నా 10 మంది ఉన్నా కాకి ద్వారా పోషించిన ఏలియాని దేవుడు నన్ను కూడా పోషించగలిగిన దేవుడని నేను నమ్ముతాను. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ప్రతి విశ్వాసి కూడా ముఖ్యమే. ఒకటి ఇక్కడ మనం చూస్తే కనుక
యేసుక్రీస్తు పునాది, విశ్వాసులు మందిరం యొక్క రాళ్ళు. మీరందరూ కూడా మందిరం అంటే ఈ రాడితో కట్టబడిన కట్టడం కాదు, మీరే ఒక రాళ్ళు మందిరానికి, మీరే ఒక మందిరం. ఈ రాళ్ళలో ఏది తక్కువ అంటే ఏది తక్కువ కాదు, ప్రతి రాయి కూడా ముఖ్యమే. ఇక్కడ మనం చూస్తే కనుక ప్రతి విశ్వాసం ముఖ్యుడే. దేవుడు మన జీవితాన్ని నిర్మిస్తాడు. సంఘం మనుషుల సంస్థ కాదు, అది దేవుని ఆలయమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మన కొరింథీ పత్రికలో 12వ అధ్యాయంలో అనుకుంటా అవయవాల గురించి, అంటే మన గురించి చాలా ప్రత్యేకంగా చెప్తాడు పౌలు. మీ విశ్వాసుల గురించి చెప్పుకుంటూ వస్తాడు. 12వ అధ్యాయం అనుకుంటా, 12వ అధ్యాయంలో మనం చూస్తే కనుక 14 వచ్చిన చదువు, 13 వచ్చిన చదవండి. ఎలాగునగా అక్కడి నుంచి చదవండి. 13 ఆగండి. యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యిని కాను కనుక శరీరంలోని దానిని కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మరియు నేను కన్నును కాను కనుక శరీరంలోని దానిని కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారంగా శరీరంలో నుంచెను. ఇక్కడ మనం ఒకటే ఈ వచనాలన్నీ కూడా చదువుకున్న తర్వాత 25 వచనాలు 26 వచనాల వరకు కూడా మనకు 27 వచనాల దాకా కూడా కనబడుతుంది. ఇక్కడ సంఘములో చూడండి, సంఘము శరీరం, సంఘం క్రీస్తు శిరసై ఉన్నాడు. చూడండి, ఇదే ఒక పెళ్లి ప్రసంగంలో మాట్లాడితే భర్త భార్యకు శిరసై ఉంది అని మాట్లాడుతాం. ఇప్పుడు భార్య సంఘమైనప్పుడు శిరస్సు ఎవరు? భర్త అంటే క్రీస్తు అని మనం నేర్చుకోవాలి ఇక్కడ. అయితే ఇప్పుడు శిరస్సు ప్రభు, మనమందరం కూడా శరీరం. ఇందులో ఒక్కో అవయవం ఉంది. ఇక ఈవిడ కన్ను, ఆవిడ ముక్కు, ఆవిడ చెవి, ఇలాగా అవయవానికి ఏముంది చెప్పండి? ప్రతి అవయవము కూడా మన శరీరంలో ముఖ్యమా కాదా చెప్పండి? చెవి ముఖ్యమా, ముక్కు ముఖ్యమా అంటే ఏది ముఖ్యమని చెప్తారు? రెండూ ముఖ్యమే. దేని పని దాందే, దేని విలువ దాందే. ఏది లేకపోయినా మనకి అవదు పని కదా. అలాగే సంఘంలో మీరందరూ కూడా ముఖ్యమైన వాళ్ళే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి ముఖ్యమైన వాళ్ళే, నాకు ముఖ్యమైన వాళ్ళే మీరందరూ. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, నాకు ఎవరు తక్కువ కాదు. అందరూ సమానమే, అందరూ ఒక్క ఆత్మయే, అందరూ ఒక్క బాప్తిస్మే, అందరూ ఒక పానీయం చేసిన వాళ్ళే. ఒక్క బల్లలో చేయి వేస్తున్నారు మీరంతా కదా. ఇంకో మాట తెలుసా ఇందులో? ఇంకో శ్రేష్టమైన మాట ఏంటో చెప్పనా? చూడండి, నా వైపు చూడండి. ఈవిడికి బాధ వచ్చింది అనుకోండి, మిగతా వాళ్ళు బాధపడట్ల సంఘంలో. కానీ శరీరంలో అలా కాదు. శరీరంలో కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి, కళ్ళు ఏడుస్తాయి. వివరంగా చెబుతుంది. అంటే ఒక్క అవయవానికి ఏదైనా జరిగితే శరీరం అంతా బాధపడుతుంది. మైండ్ కూడా బాధపడుతుందిగా, మరి మైండ్ కూడా ఆలోచిస్తుందిగా మరి. కానీ మరి సంఘములో అలా జరగట్లేదుగా. ఈనాడు సంఘములో మీ యొక్క పరిస్థితులను బట్టి ఎవరికైనా ఎక్కువ బాధ ఉన్నా, ఈరోజు ఎవరికైనా బాధ ఉంటే వాళ్ళు ఏం చేయాలి? మిగతా వాళ్ళందరికీ షేర్ చేయాలి. దాన్ని వాట్సాప్ షేర్లుగా చేయాల్సింది. మీ సమస్యని ఇతర వాళ్ళకి ఏం చేయాలి? షేర్ చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా నా వైపు చూడండి, అదే భారంతో ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ సంఘంలో ఆ అవయవాలు బిడ్డలందరూ ఒకటే అని అర్థమవుతుంది. ఒక శరీరంలో అవయవాలన్నీ కూడా కలిసికట్టుగా ఉన్నట్లుగా సంఘంలో అవయవాలన్నీ కూడా దేవుని బిడ్డలందరూ కూడా కలిసి ఉండాలి. హల్లెలూయా. అలా ఉంటేనే అవయవాలు, లేకపోతే అవయవాలు కాదు వాళ్ళు. అంతేగా మరి. ఇప్పుడు చూడండి, దేనికి బాధ వచ్చినా అంతా బాధపడుతుంది. మరి ఎవరికి బాధ వచ్చినా మనందరం బాధపడాలి. బాధపడి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనందరం కుటుంబం. ఇంకో విషయం చెప్పనా? ఏదొచ్చినా, ఏ ఫంక్షన్ అయినా, ఏ బాధ అయినా,
ఏ దుఃఖం వచ్చినా, ఏ ఏ సంతోషమైనా, బాధైనా, ఏదైనా సంఘమే అందరితో కలిసి వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళ సంతోషంలో పాలుపంతులు పొందాలి. సంఘం కుటుంబం. ఎందుకంటే సంఘముతో ఉన్న అటాచ్మెంటు, మనం దేవుణ్ణి ఎరిగి ఉన్నాం కాబట్టి లోకస్తులు మనల్ని వేరు చేస్తారు కొన్ని విషయాల్లో. అందుకే వాళ్ళు వచ్చినా రాకపోయినా అది వేరే విషయం. సంఘం మాత్రం ఒక కుటుంబంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బలపరచాలి, వాళ్ళ సంతోషంలో పాలుపందులు పొందాలి, వారి బాధలో వాళ్ళని ఆదరించాలి. అలా ఉండాలి సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఈరోజు నాకు రావచ్చు, రేపు మీకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు, కానీ మనందరం కుటుంబం అన్న సంగతి మర్చిపోకూడదు. హల్లెలూయా. అలా ఉండాలి. సంఘం అంటే అలాగే ఉండాలి. అది సంఘం. నిజంగా దేవుడు ప్రేమించే, మెచ్చుకునే సంఘం అది. ఎందుకంటే మనందరం అవయవాలం కదా. చెయ్యికి నొప్పి వచ్చింది అనుకోండి, కన్నేడు శుద్ధి, అలాగే అన్ని రకాలుగా అన్ని బాధలు వస్తూ ఉంటాయి. కాలు ప్రాముఖ్యం కాదా? చెయ్యి అంటది నేను అన్ని పనులు చేస్తాను కాలుతో, నువ్వు ఎందుకో పనికిరావు, నాలాగా నువ్వేం ఉపయోగపడవంటే, అసలు ఈ కాలు లేకపోతే అసలు నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఒక అడుగు కూడా ముందుకి వేయలేవుగా. అందుకని ఏది ప్రాముఖ్యత లేనిది కాదు, అంతా ప్రాముఖ్యమైన వాళ్ళే. మీరందరూ ప్రాముఖ్యమైన వాళ్ళే. మీకు దేవుడు ఇచ్చే పని బట్టి మీరు దానిలో మీరు ఏమవ్వాలంటే భారం కలిగి, బాధ్యత కలిగి నడుచుకోవాలి. ముక్కు దాని వాసన పని దాన్ని చేసినట్టుగా, కళ్ళు చూడగలిగిన పని చేసినట్లుగా, చెవులు వినగలిగిన పని చేసినట్లుగా దేవుడు మీకేం పని ఇచ్చాడు మందిరంలో, దానిని మీ భారం అనుకొని, బాధ్యత అనుకొని దాన్ని మీరు చేయుదురుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమయం అయిపోయింది. ఇంకా 2-3 నిమిషాల్లో నా మాటల ముగింపులో చూడండి, ఇక్కడ మనం నేర్చుకునే మాటల్లో మనం చూస్తే, ఇప్పుడు మనం ఎన్ని మాటలు నేర్చుకున్నాం చెప్పండి? 3 మాటలు మనం నేర్చుకున్నాం, అవునా? 1, మీరు దేవుని జత పనివారు. 2, మీరు దేవుని. 3, మీరు 3 మాటలు మీకు క్లుప్తంగా వివరించాను కదా. ఇందులో ఒక మాట, ఈరోజు నేను సిద్ధపరిచిన మాట ఏంటో తెలుసా? వ్యవసాయము ఒక విశ్వాసికి సాదృశ్యంగా ఉంది. వేగంగా చెప్తాను. 1, నేల. చెప్పండి. నేల మన హృదయం. ఇప్పుడు వ్యవసాయం గురించి మనం నేర్చుకుంటున్నాం. మనమే ఒక వ్యవసాయం లేదా ఒక నేల. మన హృదయమే ఒక నేల. అయితే యేసు చెప్పిన ఉపమానం మనందరికీ తెలుసు. మంచి నేల దేవుని వాక్యాన్ని స్వీకరించే హృదయం. మంచి నేలగా ఉండాలి, దేవుని వాక్యాన్ని మనము స్వీకరించాలి. అలాగే నేలల్లో చాలా రకాల నేలలు ఉన్నాయి. స్థిరత్వం లేని నేలలు ఉన్నాయి. సరే, రెండవదిగా, ఎందుకంటే సమయం లేదు కాబట్టి వేగంగా ముందుకెళ్ళిపోతాను ఇప్పటి నుంచి. 2, విత్తనం. ఫస్ట్ నేల. వ్యవసాయానికి కావాల్సింది నేల. హృదయము శుద్ధంగా ఉండాలి. అందుకే మనం ఇందాక 24వ కీర్తనలో చివరి మాట ఏంటంటే శుద్ధ హృదయం మనకు ఉండాలి. ఏముండాలి? అందుకని హృదయం ఫస్ట్. రెండోది విత్తనం, అంటే దేవుని వాక్యం. చెప్పండి. విత్తనం అంటే, విత్తనం చిన్నదైనా అది జీవము కలిగి ఉంటుంది. అలాగే దేవుని వాక్యం చిన్నగా వినిపించిన జీవితాన్ని మార్చగలిగిన ప్రభావం కలిగింది దేవుని వాక్యం. దేవుని వాక్యమే ఒక మనిషి హృదయాన్ని ప్రభావితం చేయగలుగుతుంది. విత్తనం చిన్నదైనా అది దాంట్లో ఏముంటుంది? జీవం ఉంటుంది. అలాగే వాక్యం చిన్నగైనా మనిషి హృదయాన్ని మార్చగలిగిన ప్రభావం కలిగింది. ఇంకో మాట, విత్తనం అనేది విరగకపోతే అనే పాట పాడాడు. మంచి పాట. అది విత్తనం ఏమవ్వాలంట? లేకపోతే అది ఒంటిగానే అది మొలకెత్తినప్పుడు అనేకమైన అవుద్ది. అది గుర్తుపెట్టుకోండి ఆ మాటని. తర్వాత రెండోది విత్తనం, మూడోది రైతు. ఇప్పుడు నేల కావాలి, విత్తనాలు కావాలి, మూడోది ఎవరు కావాలి? రైతు. రైతు ఎవరో? దేవుడు. రైతు పొలాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు కదా. మన దేవుడు కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటాడు. ఏం చేస్తాడు? రైతు దున్నుతాడు, విత్తుతాడు, నీరు పెడతాడు, కలుపు తీస్తాడు. ఏం చేస్తాడు రైతు? చెప్పండి. దున్నుతాడు, విత్తుతాడు, నీరు పెడతాడు, కలుపు చేస్తాడు. అలాగే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, సరిచేస్తాడు, పెంచుతాడు, ఫలమునిస్తాడు. అర్థమైందా? రైతు ఏం చేస్తాడు? అలాగే దేవుడు కూడా మనల్ని శిక్షిస్తాడు ఏదన్నా మనం తప్పితే, తర్వాత సరిచేస్తాడు, మళ్ళీ మనల్ని మంచిగా పెంచుతాడు, ఫలభరితంగా చేస్తాడు రైతు.
పాఠం. కొన్ని కష్టాలు దేవుని శిక్షణ కావచ్చు మనకి, గుర్తుపెట్టుకోండి. తర్వాత 4వదిగా నీరు. ఏం కావాలి? నీరు. నీరు ఎవరికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకి. చెప్పండి. పంటకు నీరు అవసరమైనట్టే విశ్వాసికి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా అవసరం. నీరు లేక మొక్క ఎండిపోతుంది. అలాగే ప్రార్థన, ఆత్మ సహవాసం లేని విశ్వాస జీవితం కూడా బలహీనపరచబడుతుంది. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? 4 అయింది. 5వది కలుపు మొక్కలు. మధ్యలో ఏం పెరుగుతాయి? కలుపు మొక్కలు. అంటే పాపము మరియు లోక ఆసక్తులు. శక్తులు కాదు, లోక ఆసక్తులు. అర్థమైందా? పాపము, ఇవి కలుపు మొక్కలు మనలో మధ్యలోకి వస్తూ ఉంటాయి. సాతాను ఏం చేస్తాడు? మధ్యలో గురుగులు వేసినట్లుగా మనలో కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. అవి ఏంటంట? పాపం, తర్వాత లోకము యొక్క ఆసక్తి, ఆశలు. ఇవన్నీ కూడా మధ్యలో మనకు వస్తాయి. అవి మనం ఏం చేయాలి? పాపము, అసూయ, కోపము, లోకాశలు, ఇవి కలుపు మొక్కలు. కాబట్టి వీటిని మనం ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా వీటిని వివరించిన సమయంలో విశ్వాస జీవితం ఎదగకుండా అడ్డుకుంటాయి. ఇవే మనల్ని ఎదగకుండా ఆటంకపరుస్తూ ఉంటాయి. జాగ్రత్తగా మనం చూసుకోవాలి. 6వది ఎదుగుదల, ఆత్మీయ పరిపక్వత. 6వది ఎదుగుదల ఉండాలి. ఇప్పుడు మనం ఏమైద్ది? అది విత్తనం మొక్క అయిన తర్వాత ఏమైద్ది? అది ఎదుగుతుంది. అలాగే ఆత్మ ఎదుగుదల. మొక్క ఒక రోజులోనే పెద్దది కాదు. కాబట్టి విశ్వాసం కూడా ఒక్క రోజులోనే, చెప్పండి, ఆశీర్వదింపడ్డావు. ప్రార్థన, వాక్యము, విశ్వాసము, ప్రేమలో కొద్ది కొద్దిగా ప్రతిదినం ఎదుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే ఏమవుతాడు? మంచి ఆత్మీయ అభివృద్ధి పొందుకుంటాడు. 7వదిగా ఫలము. చివరికి ఏమొస్తుంది వ్యవసాయంలో? ఫలము. అంటే ఆత్మ ఫలాలు. మంచి చెట్టు మంచి ఫలాన్ని ఇస్తుంది. విశ్వాస జీవితంలో కనిపించాల్సిన ఫలాలు మనకు ఆత్మ ఫలాలు మనకు తెలుసు. అలాగే చివరిగా నిజమైన విశ్వాసము ఫలం ఇచ్చేది. 8 కోతకాలం. చివరిగా లాస్ట్కి ఫలం అయిన తర్వాత ఏమొస్తుంది? కోత. కోస్తారా లేదా? చెప్పండి. తీర్పు మరియు ప్రతిఫలం. రైతు చివరికి పంట కోస్తాడు. అలాగే దేవుడు మన జీవిత ఫలాన్ని చూస్తాడు. ఫలం లేకపోతే ఏం చేస్తాడు? అంజూరపు చెట్టుని ఏం చేశాడు? శపించాడు. ఫలం లేని చెట్టు అగ్నిలో పారవేయబడుతుంది. కాబట్టి మనకేం కావాలి? ఫలం కావాలి. ఎన్ని మాటలు చెప్పా? 8 మాటలు. అసలు ఇది ప్రసంగం, కానీ ప్రసంగం అంతా ముందే నడిచింది. లాస్ట్లో ఇవేమో పైపైన చెప్పడం జరిగింది. కాబట్టి వాక్యము దేవుడు మీ వినికిడిలో దీవించునుగాక.